హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్మ. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక వీడియో ముచ్చట కాస్తే మా మిన్ని బర్త్డే రోజు తీసిన వీడియో అన్నమాట. ఇంకా పోస్ట్ చేయడానికి బాగా టైం పట్టింది. అదేనండి, మా మిన్ని బర్త్డే అయిపోయి దగ్గర నెల 15 రోజుల కంటే ఎక్కువనైతుంది అని వీడియో మాత్రం ఇంకా అప్లోడ్ చేయలేను. ఇంకెందుకు టైం వేస్ట్ అని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా మిన్ని అని బర్త్డే రోజు మంచిగా రెడీ అయ్యి రీల్స్ అవి చేద్దాం అనుకున్నాం. కాకపోతే మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందన్నమాట. అనుకోనికి ఏముందబ్బా, ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్ని జరుగుతాయి ఏంది. ఇంకిదైతే మా మిన్నోళ్ళ చిట్టుపట్టి ఫ్యామిలీ అన్నమాట. బాబాయ్, పిన్ని, తమ్ముడు, చెల్లె, నలుగురు అన్నమాట. అసలు మా మిన్ని గాని డ్రెస్ గురించి ఎప్పుడే మర్చిపోయినా. ఇది ఎల్వీఆర్లో తీసుకున్నాము, 1000 రూపీస్కి వచ్చింది. ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చూపెట్టినా మా మిన్ని ఫస్ట్ బర్త్డే షాపింగ్ బ్లాగ్ లో. కాకపోతే ఏంటిదంటే కరెక్ట్ ఇదే డ్రెస్ తీసుకున్నామని మాత్రం చెప్పలేదు ఆ వీడియోలో. మిమ్మల్ని గెస్ చేయమని అడిగితే ఒక్కళ్ళు కూడా గెస్ చేయలేరు, కామెంట్ చేయలేరు. ఏదైతే ఏముందిలే, మా మిన్ని బర్త్డే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ స్పార్కిల్ ని ముట్టియద్దంటే కూడా గిననే వాళ్ళు ఫ్రీగా ఇస్తారని తీసుకొని వస్తారు. మా వినయగన్ బర్త్డే అప్పుడే ఆల్రెడీ పేలింది అన్నమాట. పెద్దోళ్ళకైతే ఏం కాదు కానీ చిన్నపిల్లలకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అందుకే ఇసొంటి లేకపోతేనే మంచిది అన్నమాట చిన్నపిల్లలు ఉన్న అక్కడ. పెడతారు ఇప్పుడు ఒక బుగ్గ వాళ్ళ ముందు కేక్ అటు ఆ బుగ్గ వాళ్ళ ఏం వాళ్ళ. ఇంకా కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ వర్డ్స్ పెడదాం అని అనుకుంటే పిల్లలు చేసే లొల్లి ఎక్కువ ఉంటుంది. అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇయ్యాల్సి వస్తుంది. ఇంకా మా వినయగానికి కేక్ పోతే దొరకదని కేక్ కానే ఊకున్నాడు, దాన్నే తినుకుంటున్నాడు. మా మిన్ని డ్రెస్ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నట్ల ఫ్లవర్ డ్రెస్ లో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయింది. ఫ్లవర్ వల్ల ఫేస్ కూడా కవర్ అయిపోయింది. అంత పెద్దగా ఉంది ఆ ఫ్లవర్ అయితే. కొంచెం పెద్ద అయినాక పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ డ్రెస్ అయితే. ఇంకా మా మిన్నికి కూడా ఎప్పుడెప్పుడు కేక్ తినాలా ఏం కదా అని ఒకటే ఆత్రం ఉంది. కాకపోతే కొంచెం మా డ్రెస్ లో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందని చెప్పినా కదా, దాని వల్ల కొంచెం ఇరిటేట్ అయింది అన్నమాట. పిల్లలు అన్నాక ఆ మాత్రం ఇరిటేట్ కాకుండా ఉండరు. ఇంకా మా పొరగాన్లే పోపు, వేరే పొరగాన్లు అయితే చిన్న మెడర్ ఫస్ట్ బర్త్డేకి అయితే. ఇది ఇక అటు ఇక పాపం దీన్ని పట్టుకొని ఆగ్రా. ముందే మా మిన్ని బర్త్డే సమ్మల్రా. ఇంకా అంత పెద్ద డ్రెస్ వేసినాం కాబట్టి ఖచ్చితంగా చిరాకు తెచ్చుకుంటది. డ్రెస్ ఏమన్నా ఉచ్చుకపోతుందేమో చూస్తున్నా. పైన చెమికి వచ్చింది కదా ఫ్లవర్ కి, కూర్చొని ఉంది కదా, డ్రెస్ మొత్తం నిండిపోయింది. ఇంకా అందుకే చిరాకు తెచ్చుకుంటుంది, ఏడుస్తుంది కూడా. ఈ సెలబ్రేషన్స్ నైట్ కి చేసుకుందామంటే లైటింగ్ చక్కగా ఉండదు. అదే ఇంట్లో చేసుకుందామంటే ఉడకపోతున్నాయి. ముందే ఎండాకాలం, అందుకే ఇంకా బయట సెటప్ చేసినాము. ఏదో మాకు దోచినట్టు మాకు చేయొచ్చినట్టు చేసుకున్నాము. వీళ్ళకన్నా పోపు ఫస్ట్ బర్త్డేలు అవి చేస్తారు. నాకైతే ఇప్పటిదాకా ఒక్క కేక్ కోసింది లేదు. అట్లని ఒక్క బర్త్డే సెలబ్రేషన్ కూడా జరుపుకున్నది లేదు. డెకరేషన్ మొత్తం మేమే చేసుకున్నాము. ఆ బ్యానర్ గానీ ఆ బెలూన్స్ గానీ మీషో నుంచి తీసుకున్నాము. ఈ బటర్ఫ్లైస్ నేనే బయట బేకరీలో తీసుకున్నా. అది కూడా మా మమ్మ ఫస్ట్ బర్త్డే అప్పటిది. ఇంక ఇవన్నీ సెకండ్ బర్త్డే కని తీసుకున్నాం కానీ మా నవ్య పెయిన్ అచ్చట్లు అటే పోయినాము. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోలేదు. మా మిన్ని బర్త్డేకి అయితే యూజ్ అయినాయి కదా. వినయ్ చెల్లె బర్త్డే సెలబ్రేషన్స్ ఏమో కానీ తిండి గోలనే ఎక్కుందిరా. కేక్ మొత్తం నువ్వే తినేస్తున్నావు. చెల్లె పెద్ద అయినాక చూస్తుంది ఆ వీడియో. టేబుల్ కొంచెం పెద్దగా ఉండట్లా మా అమ్మకి ఇట్లా అందుతలేదు, లేకపోతే మా అమ్మ కూడా మొత్తం తినేస్తుండే. అయినా కానీ మా అమ్మ తల్లికి ఒక నెల రోజుల నుంచి చెప్పినా కావచ్చు, మా అమ్మ మిన్ని బర్త్డే వస్తుంది నీ కేక్ ఇయ్యదు, నువ్వు చెప్పినట్టు తినకపోతే అది ఇది అని చెప్పేసి. అంతగానో చెప్పినందుకేమో అసలు కేకే చక్కగా తినలేదు మా అమ్మ అయితే. లేకపోతే మా వినయ్ కంటే ఎక్కువనే తింటుండే మా అమ్మ తల్లి కేక్ అయితే. బర్త్డే విషెస్ ఎవరు చెప్తలేరని మా మిన్ని క్లాప్స్ కొట్టుకుంటుంది. ఇంకిడ మా అమ్మమ్మ కూడా వచ్చింది మా మిన్ని బర్త్డే సెలబ్రేషన్స్ కి. ఏ ఊరికించో వచ్చింది అని అనుకోకూరి, ఇంటి పక్క ఇల్లే అన్నమాట. వచ్చింది, కేక్ తినిపించింది, మంచిగా వీడియోకి స్టిల్ కూడా ఇచ్చింది. అసలు బర్త్డే స్పెషల్ ఏమేం చేసినామో చెప్పలేదు కదా. 5 kg బిర్యానీ చేసుకున్నాం, చికెన్ బిర్యానీ. అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వేసుకున్నాము చికెన్ బిర్యానీ. ఇంకా పిల్లలు అయితే ఖచ్చితంగా వస్తారు కదా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే, వాళ్ళ కోసం అయితే అటుకులు ప్యాలలు అయితే తాలిపేసింది మా పిన్ని. ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయినాక అందరి పిల్లలకు ప్యాలాలు, కేక్ అట్లనే చాక్లెట్ కూడా ఇచ్చినాము.
ఇంకిడ బర్త్డే సెలబ్రేషన్స్ నాదే అన్నట్టు చేతిలో నైఫ్ అయితే పట్టుకున్నా కేక్ కట్ చేసినట్టు. మా తమ్ముని చూసిరా నైఫ్ కున్న కేక్ కూడా తీసుకొని తింటున్నాడు. అట్లుంటది అబ్బా మా ఇంట్లో పొరగండ్లతోనైతే. ముందే చెప్పినా కదా 5 kg చికెన్ బిర్యానీ చేసుకున్నామని. ఆల్రెడీ సగం బాసన ఖతం అయిపోయింది. బిర్యానీ చేసే ప్రాసెస్ మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాం, కాకపోతే కుదరలేదన్నమాట. ఎందుకంటే ఆ రోజు నేను పనికి పోయి మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చిన. అంతేకాకుండా ఇంక వచ్చినాక కొన్ని వీడియోస్ ఉండే పాతయి ఎడిట్ చేయని, అవి ఎడిట్ చేసే వరకంటే టైం అంతా అయిపోయింది. మళ్ళీ అవి ఎడిట్ చేసి పోస్ట్ చేయకపోతే ఈ వీడియోస్ తీయస్తుందో తీయరాదు అని చెప్పేసి ఆ వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ అయితే చేసిన. ముందే మన ఫోన్ లో స్టోరేజ్ కాపదన్నమాట. మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. బుగ్గలన్నిటిని వలగొట్టిర్రు. ఈ బ్యానర్ ని మళ్ళీ చూపెడుతున్నది మీషోలో నేను 250కి అట్లా తీసుకున్నా. మీ కోళ్ళకన్నా కావాలనుకుంటే నా ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఉంటది, వెళ్ళి చెక్ చేసి తీసుకోండి. ఇంకెందుకు లేటు బిర్యానీ తిందాం రండి. బయట వందలు పెట్టి కొనుక్కొని తింటాము, ఇంక ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు తినచ్చు. కానీ మా పిన్ని కష్టపడి బిర్యానీ చేసి పెట్టింది అందరికి. మా పిన్నికి హెల్ప్ మా శ్రావణ్ చేసింది, అంతేగాని మేము ఊళ్ళం పోయి హెల్ప్ చేయలేదు. 5 kg బిర్యానీ మా పిన్నే చేసిందంటే మా పిన్నే గ్రేట్ అబ్బా. నేనైతే బిర్యానీ అయ్యేంత వరకు అక్కడ తొక్కి కూడా చూడలేదు. పోరగాళ్ళకైతే ఆశనే ఎక్క, ఎంత తినేటోళ్ళ లెక్కనో చేస్తారు, కానీ సక్క తినరు. మా మమ్మ తల్లికి ఒకళ్ళు తినబెట్టలా, అది మా మిన్నికి తినబెడుతుందంట. దాంతో ఒక పెద్ద తలకాయ నొప్పి నాకు ఏడిపోయినా గానీ. ఇంకిడ మా పిన్ని మాకు ముక్కలు ఏరుకుంటే ఇస్తుంది, అందరికి వచ్చినాయా లేవా అని చెప్పేసి. 5 kg బిర్యానీ అందరికి సరిపోయింది. సరిపోడే కాదు, పొద్దులట్టుకోవడంగా మిగిలింది. ఇదండి మా మిన్ని ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో. సెలబ్రేషన్స్ అనుకున్నట్టు జరగకపోయినా బిర్యానీ మాత్రం అనుకున్నట్టే చేసుకున్నాం 5 kg. మీరైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి.